అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 11 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనసు కోరుకున్నది వెంటనే రాదు, కానీ మనసు నమ్ముకున్నది తప్పకుండా వస్తుంది. వేచి ఉండే ఓర్పు పొందే ఆనందాన్ని మరింత అందంగా చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. డిసెంబర్ 11, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 7:02, సూర్యాస్త సమయం 5:38, చంద్రోదయము 12:16, చంద్రాస్త సమయము 12:13. ఈ రోజు తిథి సప్తమి. డిసెంబర్ 10 మధ్యాహ్నం 1:46 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 11 మధ్యాహ్నం 1:57 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వ పాల్గొని డిసెంబర్ 11 రాత్రి 2:44 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 12 రాత్రి 3:55 వరకు పూర్వ పాల్గొని నక్షత్రం ఉంటుంది. తదుపరి ఉత్తర పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగము విష్కంభ. డిసెంబర్ 10 మధ్యాహ్నం 12:45 నుంచి డిసెంబర్ 11 ఉదయం 11:39 వరకు. తదుపరి వృద్ధి. ఈ రోజున కరణము భావ. డిసెంబర్ 11 మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి బాలవ. డిసెంబర్ 12 రాత్రి 2:21 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:34 నుంచి ఉదయం 11:16 వరకు. మరలా మధ్యాహ్నం 2:48 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుంచి మధ్యాహ్నం 2:59 వరకు. గుళిక కాలం ఉదయం 9:41 నుంచి ఉదయం 11 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:26 నుంచి ఉదయం 6:14 వరకు. అమృతకాలము ఈ రోజున రాత్రి 9:12 నుంచి రాత్రి 10:53 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:39 నుంచి సాయంత్రం 6:05 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 2:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బ్రహ్మశైలము అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న: మహాభారతంలో భీష్మునిపై అర్జునుడు ఉపయోగించిన అస్త్రం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కాలాష్టమి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలని అయితే పంచాంగం ప్రకారం లేవు. చంద్రబలం ఉన్న రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 12 రాత్రి 3:55 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 11 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.